ఈ టైంలో ఇది జరగదు. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, ప్రార్థనకి వెళ్తే ఏమొస్తుంది, దేవుని సన్నిధిలో ఉంటే ఏమొస్తుంది, ఏమి రాదు. నువ్వు ఆయన మాట వింటే నీ జీవితంలో ఏదైతే జరగదు అనుకుంటున్నావో వాటిని జరిగించుకో. నా దేవుడు శక్తి కలిగిన వాడు. ఆమె ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇది నమ్మాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. లేదయ్యా ఇది అసాధ్యం, ఇది కష్టం, నా జీవితంలో జరగదు అని అనుకుంటే అది నీ అవిశ్వాసం, అది నీ అల్ప విశ్వాసం. అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో దేవుని కార్యాలు మన జీవితంలో మనం పొందుకోలేము. దేవుని బిడ్డలు ఎంతో కాలం దేవుని బిడ్డలమైనా కూడా యేసు ప్రభు సొంతము తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తల్లులు కూడా, తన కుటుంబస్తులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట యేసు ప్రభు. వెళితే వాళ్ళందరూ వచ్చారంట బాగు చేయించుకోవాలని. సరే వాళ్ళ ఊరికి పోయిన వంట మన ఉన్న కుష్టి వేదం నన్ను ముట్టిని బాగు చేసిన వాటినే నాకు కూడా చేయరేపియా అన్నాడు అక్కడ పోయి. సరే రా తాత చేస్తానని చెప్పి చేయి పెడితే వాడికి అవ్వట్లేదంట. ఏం తాత నమ్ముతున్నావు అంటే, నమ్మకం చెప్ప నువ్వు చేసావంట కదా అందుకని వచ్చాలే. లేదు అవిశ్వాసం బట్టి అవ్వదు. అక్కడ మాట్లాడతాడు, వారి అవిశ్వాసం బట్టి దేవుడు అక్కడ అనేక అద్భుత కార్యాలు చేయలేకపోయాను. నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబం, మన కుటుంబంలో, మన బ్రతుకుల్లో దేవుడు కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నాయంటే ఆయన శక్తి తక్కువైందని కాదు, ఆయనకి ఇష్టం లేదని కాదు, నువ్వంటే నేనంటే. ఆయనకి మనకి ఏం అభ్యంతరాలు లేవు.